ఏపీలో 4 కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విశాఖ, చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టుల్లో బాంబులు పెట్టినట్టు ఆగంతకుడు మెయిల్, ఫోన్ కాల్ చేసినట్టు సమాచారం. దీంతో కోర్టుల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఏలూరు కోర్టు దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ రాజు. ప్రస్తుతం అక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి రాజు, ఆకతాయి ఫోన్ కాలేనా? మొత్తం చెకింగ్ అంతా కంప్లీట్ చేశారా? వివరాలేంటి? బిందు, ప్రధానంగా చూసుకున్నాక ఈ రోజుకి సంబంధించి ఒక గంట క్రితమే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జిల్లాలో ప్రధానంగా కోర్టులు అవుతున్నాయి. ఆ కోర్టులకు సంబంధించినటువంటి బాంబు బెదిరింపు కాల్సి మరి ఇప్పుడు మెయిల్స్ కూడా కలకలం రేపాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నాక చిత్తూరు నుంచి ఇటు వైజాగ్ వరకు కూడా ప్రధానంగా 4 కోర్టులను టార్గెట్ చేసుకున్నారని చెప్పొచ్చు. వీటిలో ఏదైతే అనంతపురం కానీ వైజాగ్ కానీ ప్రధానంగా ఏలూరుకి సంబంధించి మనం ఉన్నటువంటి ఏలూరు కోర్టుకు సంబంధించి కూడా బాంబు బెదిరింపు కాల్సి కూడా మెయిల్లో పంపారని చెప్పొచ్చు. ఈ మెయిల్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎవరుతున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా మెయిల్ రావడంతో వెంటనే వారు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన కోర్టు ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ వాళ్ళు కానీ సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరినీ ఖాళీ చేయించారని చెప్పొచ్చు. మిగిలిన కోర్టు ప్రాంగణాల్లో చూసుకున్నాక అటు చిత్తూరు కానీ వైజాగ్ సంబంధించినటువంటి ఏరియాలతో మెయిల్స్ రావడంతోనే హుటాహుటిన న్యాయవాదులు వాళ్ళు కానీ బయటికి పరుగులు తీశారు. ఎవరైతే సమాచారం పోలీసులకు రావడంతో కూడా ఎవరైతే బాంబ్ స్క్వాడ్ సంబంధించినటువంటి వారి డాగ్ స్క్వాడ్ కానీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు అయితే ముమ్మరంగా చేపడుతున్నారని చెప్పొచ్చు. కొన్ని కోర్టులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి మెయిల్ కూడా ఫేక్ అని తేలిపోయింది. ఇప్పటికే ఏలూరుకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్కి సంబంధించినటువంటి అసలు వాస్తవా లేదా ఫేక్ మెయిల్ అనేది మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కలపడుతుంది బిందు. ఎందుకంటే ఇప్పటికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4కు సంబంధించినటువంటి కోర్టులకి మెయిల్స్ రావటం, మరేపు ఎవరో అగంతకుడు మెయిల్ పెట్టారు, ఇది అసలు ఈ బెదిరింపుల కారణం ఏంటి? అయితే కొంతమంది అయితే దీనికి సంబంధించి కోర్టులో కొన్ని వాదనలకు సంబంధించి కొన్ని సంబంధించినటువంటి తీర్పులు ఏతుందో ఆ తీర్పులు వెలువడే సమయంలో ఎలాంటి బాంబ్ కాల్స్కి సంబంధించినటువంటి బెదిరింపులు వస్తుంటాయి, అదే తరుణమా లేకపోతే ఎవరైనా ఆకతాయికి సంబంధించి ఇలాంటి పనులు చేశారా అనేది పూర్తిగా అయితే విచారణ అయితే తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది బిందు. రైట్, థ్యాంక్ యూ రాజు.